యోగా అభిమానులకు సాధకులకు నమస్సుమాంజలి. మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా గత కొన్ని దశాబ్దాల నుండి ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు గత ఏప్రిల్ 13న ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన కార్యక్రమం ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగ సాధన చేస్తారని, ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. 80 రోజులు కంప్లీట్ చేసుకుని 81వ రోజులోకి ఈరోజు అడుగెడుతున్నాం. 81వ రోజు ఓంకారంతో యోగ సాధన స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, ఓం, breathe in, Om, breathe in, ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా బ్రీత్ లేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి తలని కుడి షోల్డర్ మీద బెండ్ చేయండి, రైట్ షోల్డర్ మీద. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ లేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాసతో గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా స్లోగా చేయండి. అప్పు, డౌను, లెఫ్ట్, రైటు అనుకుంటూ జాగ్రత్తగా చేయండి. మెడ భాగం బాగా స్ట్రెచ్ చేయాలి. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. వారు మనం 3 టైమ్స్ చేస్తున్నాం, వారు ఎక్కువ సమయం చేసుకోవచ్చు. అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఆపోజిట్ కూడా చేయండి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజ్ నిదానంగా చక్కగా చేయాలి. త్రీ టైమ్స్ అయిపోయిన తర్వాత
రెండు అరచేతులతో తలని వెనక్కి ప్రెస్ చేయండి. తల వెనక్కి వెళ్ళకూడదు, అలాగే ముందుకు రాకూడదు. బాగా ప్రెస్ చేయండి. అలాగే వెనక నుంచి ముందుకి. ఇప్పుడు కూడా ముందుకు రాకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. 3 టైమ్స్ చేద్దాం. మళ్ళీ ఫ్రంట్, బ్యాక్. ఇప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. ఇలా కూడా 3 టైమ్స్ చేద్దాం. ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు నిదానంగా చక్కగా సూక్ష్మయోగా చేద్దాం. జాగ్రత్తగా లేచి కూర్చోండి. స్లోగా జాగ్రత్తగా లేచి కూర్చోండి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ రైట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెగ్ వెనక్కి చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంకిల్ని బటక్ స్ట్రెచ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హిప్ రొటేషన్ చేద్దాం. చక్కగా నిదానంగా హిప్ రొటేషన్ చేయండి. లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్. నిదానంగా చేయాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 10 టైమ్స్ అయిపోతే చక్కగా పాదం పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. అప్ అండ్ డౌన్ కూడా 5 టైమ్స్. లెఫ్ట్ రైట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. చక్క పాదాన్ని లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్, అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. ఇప్పుడు చక్కగా టోస్ మీద నిలబడి నిదానంగా టోస్ మీద మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. వెరీ గుడ్. మళ్ళీ యాంకిల్ మీద లేగాలి. 1, మళ్ళీ యాంకిల్ మీద 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి నిదానంగా నిదానంగా చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. నిదానంగా వెళ్ళాలి. బాడీ స్ట్రెచ్ చేస్తే వెళ్ళాలి. నీ బెండ్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు నిదానంగా యాంకిల్ మీద వెనక్కి రండి. అట్లాగే
పాదాల నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేయాలి, నిదానంగా రావాలి. ఇప్పుడు ఇటు తిరిగి నుంచోండి, సూర్య నమస్కారాలు చేద్దాం. రెడీ. చక్క బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. సన్ సెల్యూట్ పొజిషన్ 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ లేసు నిదానంగా హ్యాండ్ దించేయాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళిపోండి. నడుము ముందు వేయండి, మోకాలు టైట్ చేయండి, మోచెప్పులు పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3. పాద హస్తాసన. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయండి. బాడీకి లెగ్స్కి సాధ్యమైనంత గ్యాప్ తక్కువ ఉండే చూడాలి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచెప్పుల పైకి లాగాలి. 4. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ ముందు ఉండాలి. వెనక కాలు బాగా టైట్గా ఉండాలి. 5. పర్వతాసన్, బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 6. అలాగే ముందుకు రావాలి. శశాంకాసన్. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ళ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. అవకాశం ఉంటే చిన్ను నీకు టచ్ చేయండి, చిన్ మ్యాట్కి టచ్ చేయండి. 7. చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉండాలి. 8. భుజంగాసనం. చక్కగా పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. చక్కగా లాగండి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9. కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. 10. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందుకు రావాలి. చక్కగా లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగుతే అంత బాగుంటుంది. బాడీ స్ట్రెచ్ చేస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీని పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. 11. పాద హస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. బాడీ బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 12. చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. సెకండ్ టైం చేద్దాం. రెడీ. 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి వెళ్ళాలి. నడు ముందు తోయాలి. మోకాలు టైట్ చేసి మోచెప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకున్నాం. 3. పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పైకి లాగాలి.
మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. అరచేతులు ఫ్రీగా దించగలిగితే అరచేతులు మోచేతులతో లెగ్స్ పట్టుకోండి. మోకాళ్ళు టైట్ చేసి బాడీ చక్కగా స్ట్రైట్ చేసుకోండి. పాద హస్తాసనం చక్కగా చేయొచ్చు. 4 రైట్ లెగ్ బ్యాక్. రైట్ లెగ్ చక్కగా వెనక్కి వెళ్ళాలి, లెఫ్ట్ లెగ్ 90 degrees రావాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉంది. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. నడుము మీద లోడు పడకూడదు. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయండి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. కొత్తగా చేసేవాళ్ళు చక్కగా శోభారాణిలాగా అరచేతులతో మ్యాట్ పట్టుకుంటే తల ఫ్రీగా దించవచ్చు భయం లేకుండా. 6 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ళ మీద ఉంది. బ్రీతులేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ లేకుండా చూడాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7 అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ళ మీద ఉంది. హ్యాండ్ వెయిట్ లేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాలు దించి నడుము లేపండి. 8 భుజంగాసన్. చక్కగా పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ ముందుకు లాగాలి. నడుము భాగం చక్కగా హ్యాండ్ దగ్గరికి వచ్చేయాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. హ్యాండ్స్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి లాగాలి. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందుకు రావాలి. రైట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్, బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. వెనకాలు బెండ్ చేయకూడదు. బ్రీతులు వేస్తూ స్లోగా దిగాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక మోకాలు టైట్ చేయాలి. 11 పాద హస్తాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయండి. అరచేతులు ఫ్రీగా దించగలిగితే అరచేతులు మోచేతులతో లెగ్స్ పట్టుకోవచ్చు. మోకాళ్ళు కొద్దిగా బెండ్ చేసి టైట్ చేస్తే పాద హస్తాసనం చక్కగా వస్తుంది. సాధ్యమైనంత వరకు లెగ్స్కి, బాడీకి గ్యాప్ లేకుండా చూసుకోండి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయండి. ఒక శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. 20 స్టెప్ చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ వేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఛాతీ రేజ్ చేయాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. మోకాళ్ళు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. అరచేతులు పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేసి లెఫ్ట్కి రైట్కి అనుకోండి. తిరియక్ తాడాసన్. పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. అక్కడి నుంచి బాడీ పక్క వెళ్ళాలి. 3 హస్త ఉత్తానాసనం. అలాగే హ్యాండ్స్, బాడీ కలిపి వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ పైకి. బటక్స్ తగ్గించి చిందాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పులు పైకి లాగాలి.
సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ లేకుండా చూసుకోండి. 5 ఉత్కటాసన్. చక్క కూర్చోండి. పాదాలు పక్క జరిపితే చక్క కూర్చోవచ్చు. మోచేలతో మోకాలు తోసి నమస్కార ముద్ర పెట్టుకోండి. స్లోగా టోస్ మీద లెగండి. వెరీ గుడ్. ఇలా ఉండటం వల్ల చక్కగా పీసీఓడి ప్రాబ్లం వల్ల కూడా బాగా ఉపయోగపడుద్ది. అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయండి. జంప్ చేస్తే వెనక్కి వెళ్ళాలి. ఇలా జంప్ చేసి వెనక్కి వెళ్తే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయకూడదు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. బాగా టైర్డ్ అయినప్పుడు కానీ, ఎక్కువ పని చేసినప్పుడు కానీ, బాగా ఎక్కువ గేమ్స్ ఆడి అలసిపోయినప్పుడు కానీ ఈ విధంగా కొద్దిసేపు ఉంటే మన అలసట మొత్తం తగ్గి ఫుల్ ఎనర్జీ వస్తుంది మళ్ళీ మనకి. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. వెనక మోకాలు బెండ్ చేయకూడదు. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు చక్కగా పాదం పక్కనే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. ముందు నుంచి వస్తే బాడీ సింగిల్ లెగ్లా కనబడుద్ది. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగరిస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. నిదానంగా దిగండి. 10 అగైన్ పర్వతాసన్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 11 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ పూర్తిగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ బాడీ స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. అవకాశం ఉంటే తలదించి గెడ్డం టచ్ చేయండి. నడుము మాత్రం లేపకూడదు. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. హ్యాండ్ పవర్ లేని వాళ్ళు చక్కగా మోకాళ్ళు బెండ్ చేసి పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాలు దించి నడువు లేపచ్చు. భుజాలు కూడా, షోల్డర్ కూడా దించి చేయండి. 13 భుజంగాసనం. పాదాల పై భాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ బాగా లాగాలి. అవకాశం ఉంటే వెయిట్ అంతా పాదాల మీద, అరచేతుల మీద ఉండాలి. మోకాళ్ళు కూడా టచ్ చేయకూడదు. పాదాలు పూర్తిగా పడుకోబెట్టాలి. నడుము దించుతా ట్రై చేయాలి. భుజంగం అంటే తాస్పాం. మన శరీరం పడగ విప్పిన తాస్పాం అలా ఉంటుంది. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్కి, రైట్కి వెనక పాదాలు చూస్తూ చేయాలి. 14 కాలి వేళ్ళు, టోస్ రొటేషన్ చేస్తారు. వెరీ గుడ్. చక్కగా పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. కావాలంటే పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. కావాలంటే ముందు జరుపుకోవచ్చు. చక్కగా శోభారాణి ఇలాగా అరచేతులతో మ్యాట్ పట్టుకుంటే మనకి భయం లేకుండా తల కూడా పూర్తిగా దించేయచ్చు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోకాలు టైట్ చేసి మోచెప్పుల పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. రిలీజ్. నిదానంగా దిగండి. 18 ఉత్కటాసనం. చక్కగా పాదాలు దూరంగా పెట్టి కూర్చోవచ్చు. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాద హస్తాసనం, పశ్చిమోత్తాసనం కూడా చక్కగా చేయగలుగుతాం. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. అలాగే వెనక్కి వచ్చేసేయండి. నిదానంగా వెనక్కి వచ్చేసేయండి. అరచేతులు పాదాలు దగ్గరికి వచ్చాక అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ స్ట్రైట్గా లాగాలి.
మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. అరచేతులతో మోచేతులతో లెగ్స్ పట్టుకోండి. మోకాళ్ళు టైట్ చేసి బాడీ స్ట్రైట్ చేయండి. పాదహస్తాసనం చక్కగా వస్తుంది. నుంచుని చేస్తే పాదహస్తాసనం, ఇదే కూర్చుని చేస్తే ఈరోజు చేస్తాం పశ్చిమోత్తాసనం, పడుకుని చేస్తే హలాసనం. చక్కటి అద్భుతమైన ఆసన సరళి 20. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దించేయండి. చక్కగా కూర్చోండి. సిట్టింగ్ పొజిషన్ చేద్దాం. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు బద్ధ కోణాసనం. బద్ధ కోణాసనం. పాదాలు చక్కగా కలిపి ఉంచుకోండి. బొటన వేళ్ళు 2 కలవాలి, కింద చిటికిన వేళ్ళు 2 కలవాలి. 2 అరచేతులతో పాదాలని గట్టిగా పట్టుకోండి. అవకాశం ఉంటే మోకాళ్ళు పూర్తిగా మ్యాట్ మీద టచ్ చేస్తా ట్రై చేయండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు దిగుద్ది, దిగపోయినా కొద్దిగా హైట్లో ఉన్నా పర్లేదు, కొంచెం అయినా లైట్గా ప్రెస్ చేస్తా ట్రై చేయాలి. ఈ టై భాగం దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం. పొట్ట లోపల లాగాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి. కిడ్నీస్ ఫిల్టరైజేషన్ అవుతాయి. ఈ ఆసనం చేయడం వల్ల కిడ్నీ చక్కగా ఫిల్టరైజేషన్ అవుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది. ఇలా కూర్చోగలిగితే ఎక్కువసేపు వాళ్ళకు వచ్చే ట్రబుల్స్ రాకుండా ఉంటాయి. అవకాశం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా టీవీ చూస్తున్నా ఉన్నా కానీ ఇలా కూర్చుంటే అక్కడ మనకు చాలా ఉపయోగం ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు మోకాళ్ళను గట్టిగా నొక్కండి. పెయిన్ వచ్చినా నొక్కాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. పొట్ట లోపల లాగాలి. ఛాతీ రైజ్ చేయాలి. రిలీజ్. ఇక్కడ రిలీజ్ చేసేటప్పుడు మోకాళ్ళు పట్టుకుని లేపాలి. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేయండి. పాదాలు ముందుకి, వెనక్కి, పక్కలకి. చక్కగా చేస్తుండండి. ఇప్పుడు చేయబోయే ఆసనం పశ్చిమోత్తానాసనం. పాదాలు చక్కగా దగ్గర పెట్టుకోండి. పాదాలు వంకర ఉండకూడదు, పాదాల మధ్యలో గ్యాప్ ఉండకూడదు. హ్యాండ్స్ బాడీ బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేయండి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. చక్కగా దిగాలి. పాదాలు 2 అరచేతులతో గట్టిగా పట్టుకోండి. కుదరని వాళ్ళు క్లాత్తో పట్టుకోవచ్చు, లేదంటే శోభా రాని ఫోల్డ్ చేసిన ద్వారా మోకాళ్ళు అలా ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా చేయలేని వాళ్ళకి ఇలా క్లాత్తో పట్టుకోవచ్చు. గట్టిగా పట్టుకోండి. ఫ్రీగా ఉన్నవాళ్ళు తనలాగా శోభాలాగా 2 అరచేతులు లాక్ చేసుకోండి. ఇంకా ఫ్రీగా ఉన్నవాళ్ళు ఇంకా నెక్స్ట్ చూపిద్దాం మనం. నడుము నుంచి గెడ్డం దాకా బాడీ పూర్తిగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. ఎల్బో బెండ్ చేయండి. వీపు సాగాలి. తనకి ఇంకా ఫ్రీగా ఉంది కాబట్టి నీలాంటి అమ్మ అరచేతితో ఎడమ అరచేతితో కుడి రిస్ట్ని, కుడి అరచేతితో లెఫ్ట్ రిస్ట్ని పట్టుకోండి. అప్పుడు ఇంకా బాగా ఎక్కువ స్ట్రెచ్ అవుద్ది. నీకు స్ట్రెచ్ అవుతున్నప్పుడు చేయాలి, లేదంటే వేస్ట్. బాగా చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీని పూర్తిగా లెగ్స్ మీద ప్రెస్ చేయండి. ఎల్బో బెండ్ చేయాలి. హ్యాండ్ పవర్ మీద దిగాలి. నడుము మీద లోడ్ పడకుండా చూసుకోవాలి. అప్ నిదానంగా లెగండి. హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేస్తూ. వెరీ గుడ్. అలా పట్టుకుని లెగిస్తే మనకు బ్యాక్ పెయిన్, వెన్నుపూస కూడా చక్కగా ఎక్సర్సైజ్ అవుతుంది. నిదానంగా దించేయండి. దండాసనంలో చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. ఇప్పుడు మోకాళ్ళు ఫోల్డ్ చేసి పాదాలను గట్టిగా దగ్గర లాగి పట్టుకోండి. పాదాలు పట్టుకోవాలి. బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ ఉండకూడదు. ఇప్పుడు నిదానంగా ఈ బొటన వేలు కూడా ఈ పాదంకి పక్కన వస్తే బాగుంటుంది. పర్లేదు. ఇప్పుడు నిదానంగా కాలు జరుపుకుంటూ ముందుకు వచ్చేసేయండి. బాడీ చక్కగా ఛాతీ భాగం టైస్ మీదే ప్రెస్ అయి ఉండాలి. ఛాతీకి ఒక్కొక్క కాలు కూడా జరుపుకోవచ్చు. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు శోభారాణిలాగా. ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు 1 వీకో 1 మంతో 1 ఇయరో పడద్ది. పాదాలు పూర్తిగా దిగేదాకా వెళ్తూ ఉండాలి. చక్కగా తల కొద్దిగా పైకి ఎత్తాలి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. నడుము దగ్గరించి గెడ్డం దాకా వీపుని బల్లపరుపుగా లాగాలి. వీపు గూనిలాగా రాకూడదు. బాగా లాగితే హ్యాండ్స్తో లాగితే వస్తుంది చక్కగా.
చాలా చక్కటి ఆసనం. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా దించాలి. అప్ బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగండి. వెరీ గుడ్. లేచేటప్పుడు కూడా అలా శోభారాణిలాగా అలా ఒక సెకండ్, కొద్ది 2-3 సెకండ్లు అలా ఉండి లెగిస్తే మనకు స్పైనల్ కార్డు చక్కగా స్ట్రెచ్ అయ్యి బాగుంటుంది. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు ధ్యాన శిరాసనం. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. ఎడమ పాదం కుడి టైకి పూర్తిగా టచ్ అవ్వాలి. ఎడమ పాదం ఫింగర్స్ కుడి టై లోపలికి వెళ్ళిపోవాలి. యాంకిల్ పెల్విక్ రీజన్ దాకా వెళ్ళాలి. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ మోకాలు కొద్దిగా వెనక్కి జరుపుకోవాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. మ్యాట్ మీద రైట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా దిగాలి. రైట్ లెగ్ మీద చక్కగా దిగాలి. రైట్ లెగ్ కూడా కొంచెం జరుపుకోవచ్చు, పక్కకి ఇటువతలకు వచ్చినట్టు అనిపిస్తుంది. అది వెరీ గుడ్. పాదం టచ్ చేయ ఉండాలి జరిపినప్పుడు కూడా. బాగా స్ట్రెచ్ చేస్తూ దిగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. చక్కగా పాదం గట్టిగా పట్టుకోండి. ఇక్కడ కూడా కొంతమందికి అందని వాళ్ళు మోకాలు బెండ్ చేసుకోవచ్చు, లేకపోతే క్లాప్తో పట్టుకోవచ్చు. చూడండి అలా ఎడమర చేతితో కుడి చేతిని, కుడి అర చేతితో ఎడమర చేతిని గట్టిగా పట్టుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. నడుం దగ్గర నుంచి లాగాలి బాడీని గెడ్డం దాకా పూర్తిగా లెగ్ మీద ప్రెస్ చేయాలి. రైట్ లెగ్ మోకాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. అప్ నిదానంగా లెగండి. లేచే ముందు చక్కాలనుకుంటూ లెగండి. నిదానంగా లెగండి. హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేసి సైడ్ని దించేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం. కుడి పాదాన్ని ఫోల్డ్ చేసి ఎడమ టైకి టచ్ చేయండి. కుడి పాదాన్ని ఫోల్డ్ చేసిన మోకాల్ని కొద్దిగా వెనక్కి జరుపుకోండి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి. బ్రీత్ లేస్తూ నిదానంగా లెఫ్ట్ లెగ్ మీద పడుకుంటానికి ట్రై చేయండి. అరచేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత అవకాశం ఉండి అంత స్ట్రెచ్ చేయాలి. చేతులతో లాక్కోవాలి. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీ పూర్తిగా లెఫ్ట్ లెగ్ మీద ఉండాలి. గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేస్తుంది. మోకాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. కావాలంటే అప్ నిదానంగా లెగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేసి చక్క స్లో కొద్దిసేపు ఆపి అల్లాగండి. అప్ చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి దించేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు చేయబోయేది పరివృత్త ధ్యాన శిరాసనం. ఇప్పుడు ఇందా చేసింది ధ్యాన శిరాసనం. ధ్యాన అంటే మోకాలు. పరివృత్త ధ్యాన, ఈసారి కొద్ది రొటేషన్ చేస్తాం. చక్కగా ఎడమ పాదాన్ని కుడి తొడకు టచ్ చేయాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ దిగండి నిదానంగా. లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి, రైట్ హ్యాండ్ పక్క నుంచి. రైట్ ఎల్బో పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. బాడీ సాధ్యం వరకు 2 చేతుల మధ్యలో టర్న్ చేయాలి. బాడీ పూర్తిగా టర్న్ అవ్వాలి. ఇక్కడ ఇంకా అడ్వాన్స్గా చేయగలిగే వాళ్ళు ఆ చేతులు శోభారాణిలాగా ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎల్బో లోపల నుంచి టచ్ చేసాం, ఇందాక బయట నుంచి టచ్ చేసాం. ఇది కొద్ది ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. సాధ్యంతో లాగాలి. బాడీని నడుము తగ్గించి లాగాలి. మోకాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. ఇది అడ్వాన్స్ పరివృత్త ధ్యాన శిరాసనం. రిలీజ్. నిదానంగా చక్కగా చేతులతో ఒకసారి పాదాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ జాగ్రత్తగా లేపండి. రిలీజ్, రిలాక్స్. మళ్ళీ దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఈసారి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉందాం. హ్యాండ్స్ బాడీ చక్కగా బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేసి బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగండి. రైట్ హ్యాండ్ పక్క నుంచి, లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి. రైట్ హ్యాండ్ ఎల్బో చక్కగా చూడండి అలా శోభారాణిలాగా ఎల్బో మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. అవకాశం ఉంటే కింద చెయ్యి పక్కకి, పై చేయి కిందకి దించాలి. 2 భుజాలు సమానంగా ఉండాలి. పై భుజం కొద్దిగా డౌన్ అవుతుంటుంది. పై భుజం వెనక్కి నొక్కాలి. 2 భుజాలు వీపు భాగం ఒక స్ట్రైట్గా ఒక లైన్ లాగా ఉండాలి. ఇప్పుడు అవకాశం ఉంటే అడ్వాన్స్ చేయండి. ఈ ఆసనం చేయడం వల్ల చూడండి అక్కడ నడుము భాగం మోకాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. నడుము పూర్తిగా ట్విస్ట్ అవుద్ది. ఇక్కడ నడుము పూర్తిగా ట్విస్ట్ అవ్వడం వల్ల షుగర్ పేషెంట్కి కానీ మిగతా అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. బాడీ పూర్తిగా నడుము తగ్గించి లాగాలి. అప్, రిలీజ్, రిలాక్స్. నిదానంగా
చక్కగా దండాసనం పైకి వచ్చి రిలీజ్ అయిపోండి. చక్కగా హ్యాండ్ దించేసేయండి. దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు చేయబోయేది అర్ధ బద్ధ పద్మ పశ్చిమోత్తాసనం. లెఫ్ట్ లెగ్ని పద్మాసనంలాగా పైన పెట్టుకోండి. ఇప్పుడు ఎడమ చేతిని వీపు వెనకని తీసుకొచ్చి ఎడమ కాలి బొటనవేలు కానీ పాదం కానీ పట్టుకోవాలి. అందపోతే క్లాత్తో పట్టుకోవచ్చు. ఇప్పుడు నిదానంగా రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ పట్టుకోండి. రైట్ హ్యాండ్తో రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ పట్టుకున్నాం. రైట్ లెగ్ జరుపుకుంటూ ముందుకు వచ్చేయాలి. హాయిగా పడుకోవాలి. లెఫ్ట్ లెగ్ మోకాలు కూడా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. లెఫ్ట్ లెగ్ మోకాలు కూడా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. రెండు భుజాలు సమానంగా దిగాలి. లెఫ్ట్ షోల్డర్ కొద్ది పైకి లెగుస్తూ ఉంటుంది, లాగాలి, దించాలి. నడుము దగ్గర నుంచి గడ్డం దాకా బాడీని లాగాలి. రైట్ హ్యాండ్తో బాగా లాక్కోవాలి. రైట్ హ్యాండ్తో మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి బాడీని. గడ్డం టచ్ చేస్తా ట్రై చేయండి. అప్ నిదానంగా లెగండి. ఇప్పుడు రెండు చేతులతో పాదం పట్టుకోండి. ఆ యాంకిల్ చూడండి, పొట్టకి టైకి మధ్యలో ప్రెస్ అవడం వల్ల పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. మన ప్రమేయం లేకుండా యాంకిల్ పొట్టని టైని ప్రెస్ చేస్తుంది. పొట్టలో ఉన్న కిడ్నీ, లివరు, ప్రాంకాస్ గ్రంథి, పెద్ద ప్రేవులు చక్కగా తయారవుతాయి. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందాడికన్నా కొద్దిగా ఈజీగా ఉంటుంది. గడ్డం టచ్ చేయాలి. రైట్ లెగ్ మోకాలు కూడా పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపు చక్కగా స్ట్రైట్గా బల్లపరుపుగా ఉండాలి. గూనివాగా రాకూడదు. చాలా చక్కటి ఆసనం. పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. అప్ నిదానంగా లెగండి. ఒకసారి అలా పట్టు ప్రెస్ చేసి లెగండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. హ్యాండ్స్, బాడీ చక్కగా కుడి చేతితో కుడి కాలు బొట్టన వేలు పట్టుకోండి. ఎడమ చేతితో ఎడమ పాదం పట్టుకోండి. అందరూ పట్టుకోలేరు. పట్టుకోలేని వాళ్ళు క్లాత్తో పట్టుకోవచ్చు. పట్టుకోలేని వాళ్ళు చక్కగా క్లాత్తో పట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, యాంకిల్ పొట్టకి టైకి మధ్యలో ప్రెస్ అయిపోతుంది. కిడ్నీ చక్కగా ఫిల్టరైజేషన్ అవుతాయి. ముఖ్యంగా పెద్ద ప్రేవులు యాక్టివేషన్ అవుతాయి. పెద్ద ప్రేవులు యాక్టివేషన్ అవుతే డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ పట్టున్నాం. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీద, లెఫ్ట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. గడ్డం పైకి లేపి టచ్ చేయాలి. అప్ నిదానంగా లెగండి. రెండు చేతులతో చక్కగా పట్టుకొని పాదాన్ని బ్రీత్ తీసుకుని వదిలేస్తే ఇక్కడ కూడా యాంకిల్ ప్రెస్ అవ్వాలి. యాంకిల్ పొట్టకి టైకి మధ్యలో ప్రెస్ అవ్వాలి. చేతులు బాగా దగ్గర లాక్కోండి. చేయి మీద చేపెట్టి చేయి ఇంకా లూజ్ ఉన్నోళ్ళు చేతి మీద చేపెట్టి లాక్కోవచ్చు. బాగా లాగాలి. అప్పుడు చూడండి, నడుము దగ్గర నుంచి బాడీ గడ్డం దాకా వీపు సాగదీస్తూ లెగ్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ యాంకిల్, ఇక్కడ పొట్ట మన మడమ భాగం యాంకిల్ కూడా చక్కగా పొట్టన ప్రెస్ చేస్తుంది. తల పైకెత్తాలి. అప్ నిదానంగా లెగండి. హ్యాండ్స్ బాడీ టచ్ చేస్తూ చక్కగా జాగ్రత్తగా లేదు. దండాసనంలోకి వచ్చేసి లెగ్ మూమెంట్ చేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు చేయబోయేది త్రికుట పాద పశ్చిమోత్తాసనం. నిదానంగా లెఫ్ట్ లెగ్ వెనక్కి ఫోల్డ్ చేసి పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ చక్కగా వెనక్కి, పాదం మీద కూర్చోకూడదు. చక్కగా వెరీ గుడ్. మీకు ఇబ్బంది ఉంటే ఈ కాలుగా నీ కాలుగా జరుపుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ వదిలేసి నిదానంగా దిగాలి. రెండు బటక్స్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. కాబట్టి కాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. చేతులు ఫ్రీగా ఉన్నవాళ్ళు జరిపేసుకోవాలి. ఎడమ అరచేతితో కుడి రిస్టుని, కుడి అరచేతితో ఎడమ రిస్టుని కూడా పట్టుకోవచ్చు. చేతులు బాగా జరపాలి. నడుము దగ్గర నుంచి గడ్డం దాకా బాడీని పూర్తిగా లెగ్ మీద ప్రెస్ చేయాలి. తల కొద్దిగా పైకెత్తి గడ్డం టచ్ చేస్తుండాలి. అప్ నిదానంగా లెగండి. ప్రతి ఆసనాన్ని మినిమం 30 సెకండ్స్ తక్కువ లేకుండా ఉండండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. మళ్ళీ ఈసారి రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంది. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బాగా బ్రీత్ తీసుకుంటూ బ్రీత్ వేస్తూ నిదానంగా దిగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి, జరపాలి. అరచేతుల సహాయంతో నడుము నుంచి బాడీని గట్టిగా లాగాలి. గడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేస్తుంది. పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. గుండెకి చక్కటి మర్దం జరుగుతూ ఉంటుంది. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. అప్ నిదానంగా లెగండి.
చక్కగా అలా పట్టుకుని లెగిస్తే మన స్పైనల్ కార్డు కూడా హెల్దీగా తయారవుతుంది. దండాసనం లెగ్ మూమెంట్ చేయండి, చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. నెక్స్ట్ మనం చేయబోయేది మారీచాసనం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి యాంకిల్ని పూర్తిగా వెనక్కి తీసుకొచ్చేయాలి, పెల్విక్ రీజన్ దాకా తీసుకొచ్చేయాలి. పాదం లెఫ్ట్ లెగ్ పాదం రైట్ లెగ్ టచ్ చేయి ఉండాలి. ఇప్పుడు జస్ట్ వార్మ్ చేద్దాం. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చేతితో స్ట్రైట్గా లెగ్ పట్టుకోవాలి, పట్టుకొని పూర్తిగా పడుకోవాలి. పూర్తిగా చూడండి శోభారాణిలాగా అలా వెళ్ళిపోవాలి, చక్కగా వెళ్ళి హాయిగా పడుకోవాలి. మోకాలను పడేయకూడదు, ఈ ఫోల్డ్ చేసిన మోకాలు పడేయకూడదు, ఫోల్డ్ చేసిన మోకాలు కూడా నుంచోబెట్టాలి. అప్ నిదానంగా లెగండి. ఇప్పుడు బాడీ టర్న్ చేసి వెనక చేయిని మన వీపు దగ్గరలో పెట్టుకోండి, వెన్నుపూస దగ్గరలో. ఆపోజిట్ సైడ్ చేయిని టై పక్కన పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. చూడండి బాడీ రెండు భుజాలు సమానంగా ఉండాలి. నడుము చూసారా పూర్తిగా మెలితిరిగిపోయింది. రైట్ లెగ్ పాదం దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. తల పూర్తిగా బ్యాక్కి వెళ్ళిపోవాలి. ఇది జస్ట్ వార్మ్. ఇప్పుడు ఆసనం చేద్దాం. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చెయ్య అదే చేతిని అడుగు నుంచి తీసుకురండి. మోకాలు కిందని తీసుకొచ్చి రెండు చేతులు లాక్ చేయండి. అవకాశం ఉన్న దృష్టి పట్టుకోవచ్చు. లాక్ చేశాక పూర్తిగా పడుకోండి. ఇదే మారీచాసనం. పూర్తిగా పడుకోవాలి. వెరీ గుడ్. పూర్తిగా పడుకోవాలి. పాదం పూర్తిగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాలు కూడా నుంచోబెడతా ట్రై చేయండి. వీపు సాగాలి. గెడ్డం టచ్ చేస్తా ట్రై చేయండి. మోకాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. ఇప్పుడు లాక్ చేసిన చేతులు అలాగే ఉంచి పైకి లేకండి. అవకాశం చేతులు జరిపేసుకోండి. ఇప్పుడు బాడీ ఇందాకలాగా టర్న్ చేయండి. ఇది అడ్వాన్స్ మారీచాసనం. తిరగాలి, బాడీ పూర్తిగా తిరగాలి. రెండు భుజాలు సమానంగా రావాలి. కింద కాలు రైట్ లెగ్ పాదం దగ్గర నుంచి నడుదాకా మ్యాట్ మీద బాగా ప్రెస్ చేయాలి. బటక్స్ రెండు మ్యాట్ మీద ఉండాలి. తిరగాలి. అవతల షోల్డర్ కూడా ఇంకో తిరగాలి. తల పూర్తిగా వెనక్కి తిరగాలి. చూడండి అన్నీ పూర్తిగా రివర్స్ అయిపోయినాయి. నడుము పూర్తిగా ట్విస్ట్ అయిపోయింది. తడి బట్టని పిండుతారు చూసారా, అలా నడుము పూర్తిగా మెలితిరిగిపోయింది. రిలీజ్, రిలాక్స్. చక్కగా నిదానంగా చేతులు బాగా స్ట్రెచ్ చేసి దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చేతితో స్ట్రైట్గా లెగ్ పట్టుకోండి. చేయి జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. అవకాశం ఉంటే రెండు చేతులతో కూడా పట్టుకోవచ్చు, కావాలండి, ఏం పర్లేదు. హాయిగా పడుకోవాలి. కాలు మీద హాయిగా పడుకోవాలి. గెడ్డాన్ని పైకి లేపి బాడీ మొత్తం మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. లెగ్ మీద అప్. నిదానంగా లేచి బాడీ ఇటు టర్న్ చేయండి. పూర్తిగా టర్న్ చేయండి. టర్న్ చేసి లెఫ్ట్ హ్యాండ్ వీపు వెనకాల స్ట్రైట్గా ఉంది. రైట్ హ్యాండ్ అరచేతిని పూర్తిగా నొక్కాలి. మ్యాట్ మీద నొక్కాలి. బాడీ చూడండి శోభారాణి బాడీలాగా తిరిగిపోవాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. నడుము దగ్గర పూర్తిగా మెలితిరిగిపోతుంది. కింద కాలు లెఫ్ట్ లెగ్ పాదం దగ్గరించి నడుము దాకా స్ట్రైట్గా ఉంది. మోకాలు కొద్దిగా కూడా పైకి లేపకూడదు. రెండు భుజాలు సమానంగా ఉండాలి. షుగర్ పేషెంట్కి అద్భుతమైన ఆసనం ఇది. ఇప్పుడు నిదానంగా రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇది జస్ట్ వార్మ్ చేసాం. ఇప్పుడు ఆసనం చేద్దాం. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చేతిని ముందు నుండి తీసుకురండి. తీసుకొచ్చి రెండు చేతులు లాక్ చేసి హాయిగా పడుకోండి. కాలు మీద చక్కగా పడుకోవాలి. హాయిగా పడుకోవాలి. పాదం చక్కగా ఉండాలి. పాదం నిలబెట్టే ఉంచాలి. హాయిగా పడుకోండి. వీపు సాగదీస్తూ పడుకోండి. ఇప్పుడు నిదానంగా పైకి లేకండి. చేతులు లాక్ చేసిన చేతులు లాగా ఉంచి పైకి లేచి బాడీ ఇందాకలాగా టర్న్ చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. పొట్ట లోపల లాగాలి. బాగా తిరగాలి. చూడండి రెండు భుజాలు సమానంగా వచ్చినాయి. నిలబెట్టిన లెఫ్ట్ లెగ్ చక్కగా సంక భాగంలోకి వెళ్ళిపోయింది. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. మోకాలు అడుగు భాగంలో లేపకూడదు. తల పూర్తిగా ఆపోజిట్ సైడ్ చూస్తుంది. షుగర్ పేషెంట్కి అర్ధమచంద్రాసనం, వక్రాసనం, మారీచాసనం ఇవన్నీ కూడా నెంబర్ 1 ఆసనాలు. రిలీజ్, రిలాక్స్. డైలీ చేస్తూ ఉంటే అసలు పొట్ట అనేది రాదు మనకి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చేసిన అన్నీ కూడా పశ్చిమోత్తాసనం కోసం చేసే ఎక్సర్సైజులు. పశ్చిమోత్తాసనంలో ఒక మనం 3 మినిట్స్ ఉండగలిగితే ఇవన్నీ చేయక్కర్లా. ఫస్ట్లో చేసిన పశ్చిమోత్తాసాన్ని మళ్ళీ ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఇందాకటికన్నా చాలా బాగా వస్తుంది. రెడీ.
దండాసనం లెగ్ ముంచి బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగండి. నడుము దగ్గర నుంచి హ్యాండ్స్ను బాగా స్ట్రెచ్ చేస్తూ పాదాలు పట్టుకోండి. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీ పూర్తిగా మోకాలు దాటి కిందకు వచ్చేయాలి. గెడ్డం పెట్టి తలపైకి ఎత్తాలి. అసలు ఒరిజినల్గా పశ్చిమోత్తాసనం ఎలా చేయాలంటే కాలి బొటన వేళ్ళని చేతి వేళ్ళతో పట్టుకోవాలి థమ్సప్ లాగా. ఇది పశ్చిమోత్తాసనం చేసే విధానం. ఇక్కడ కూడా నడుము దగ్గర లాగాలి. ఇది రావటం మనకు రాదు. కాళ్ళు వంకర ఉండకూడదు, పాదాలు వంకర ఉండకూడదు, చక్కగా ఉండాలి. నడుము దగ్గర నుంచి పాదాల దాకా బాడీ అంతా చక్కగా మేటమే ఉండాలి. తల పైకెత్తి చూడాలి. పొట్ట భాగం అంతా పూర్తిగా టైస్ మీద ప్రెస్ అయిపోతూ ఉంటుంది. చాలా అద్భుతమైన ఆసనం. ఈ పశ్చిమోత్తాసనాన్ని అందరూ చేయలేరు, డైలీ చేయకపోతే చేయలేరు. మనం ఎవరైనా ఒక 20-30 ఏళ్ళ నుంచి పశ్చిమోత్తాసనం చేస్తున్నామంటే, యోగాసనాలు చేస్తున్నామంటే, పశ్చిమోత్తాసనం చేయమంటే తెలిసిపోద్ది వాళ్ళు డైలీ చేస్తున్నారా చేయట్లేదా అనేది. తల పైకి ఎత్తాలి, గెడ్డం టచ్ చేయాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేస్తూ నిదానంగా దండాసనం లెగ్ మూవ్మెంట్ చేయండి. ఇప్పుడు దాకా ఫార్వర్డ్ బెండ్ చేశాం కాబట్టి దానికి కౌంటర్గా పూర్వోత్తాసనం చేద్దాం. చేతులు చక్కగా వెనక్కి పెట్టి అరచేతులు ముందైనా పెట్టుకో. ఇప్పుడు నిదానంగా బ్రీత్ తీసుకుని మీ ఇష్టం, మీ కన్వెంట్గా పెట్టుకోండి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదాలు కాలివేళ్ళు దిగాలి. నడుము పైకి లేపాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చేతులు చక్కగా ఉండాలి. చేతులు కూడా బాగున్నాయి. చక్కగా చేయండి. కావాలంటే హ్యాండ్స్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీ కన్వెంట్ మీకు ఎలా కూడా అలా పెట్టుకోండి. వెరీ గుడ్. ఇది కౌంటర్ ఆసనం అన్నమాట. ఇప్పుడు దాకా ఫార్వర్డ్ బెండ్ చేశాం కాబట్టి కౌంటర్ ఆసనం. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం చేద్దాం, భూమాసనం. చేతులతో కాళ్ళను జరుపుకుంటూ వెళ్ళిపోండి. పాదాలు ఉంచబెట్టాలి, పాదాలు పడేయకూడదు. పాదాలు ఉంచబెట్టాలి. చక్కగా జరుపుకుంటూ వెళ్ళండి. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళండి. ఇంకా వెళ్ళలేనప్పుడు చేతులు పైకి తీసుకెళ్ళి బాగా బ్రీత్ తీసుకుని బ్రీత్ లేస్తూ నిదానంగా దించేయండి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దిగండి. కావాలంటే మళ్ళీ ఇంకోసారి దిగండి. చక్కగా బాగా చేస్తాను. పాదాలు ఉంచబెట్టాలి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ దిగాలి. వదిలేస్తూ దిగాలి. పాదాలు పడేయకూడదు. అరచేతులు దించాక అరచేతులతో పాదాలు పట్టుకోండి. అరచేతులతో పాదాలు పట్టుకోండి. పాదాలు పట్టుకుని నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా లాగాలి. బాగా లాగాలి. నడుము నుంచి గెడ్డం దాకా లాగాలి. చేతులతో గట్టిగా పట్టుకోండి. ఇక్కడ భుజాలు గెడ్డం దిగిన వాళ్ళు మాత్రమే బొటన వేలు పట్టుకుని థమ్సప్ లాగా. వెరీ గుడ్. దీన్ని భూమాసనం అంటారు, ఉగ్రాసనం అంటారు. రోజు చేస్తూ ఉంటే ఇంకా లెగ్స్ ఇంకా బాగా వచ్చొద్ది. అయినా స్వభావాన్ని బాగానే ఉంది. ఇంకా రోజు ప్రాక్టీస్ చేస్తే లెగ్స్ పూర్తిగా జరిగిపోతాయి. ఇది కూడా లేడీస్కి మంచి ఆసనం. డాక్టర్ సలహాతో మనం ఇందాక చేసిన బద్ధకోణాసనం, ఈ భూమాసనం, ఈ ఉగ్రాసనం చేస్తే ప్రెగ్నెన్సీ లేడీస్కి నార్మల్ డెలివరీ అవుతుంది. అప్ నిదానంగా లెగండి. చక్కగా హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేసి బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ లెఫ్ట్ లెగ్ మీద పడుకోండి. పూర్తిగా పడుకోవాలి. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకి. ఒక చేతి మీద చేపెట్టి లాగాలి. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా పూర్తిగా పడుకోవాలి. అవకాశం ఉంటే రైట్ లెగ్ని స్ట్రైట్ చేసుకోండి. రైట్ లెగ్ని కొద్దిగా స్ట్రైట్ చేయండి. అప్ నిదానంగా లెగండి. బాడీ స్ట్రెచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ వదిలేస్తూ రైట్ లెగ్ మీద పడుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చక్కగా స్ట్రెచ్ చేయాలి. పాదం గట్టిగా పట్టుకోవాలి. రెండు కాళ్ళు జరుపుతా ట్రై చేయండి. మేము పెయిన్ లేనంత వరకు, మరి బలవంతంగా చేయొద్దు. లెగ్మెంట్స్ పెయిన్ వస్తుంటే ఆగిపోండి. తల పైకెత్తి పూర్తిగా పడుకోవాలి. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా హాయిగా పడుకోవాలి. అప్ నిదానంగా లెగండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. మీ కన్వెంట్ ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఈ ప్రాణాయామంకి వామప్ ఏంటంటే భస్త్రిక. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి, వదిలేస్తూ కిందకి. అరచేతులు చక్కగా ఓపెన్ చేయండి. పైకి వెళ్ళాక ఫోర్స్గా 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా లాగాలి. బ్రీత్ తీసుకుంటాం కన్నా వదలటం మీదే కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి. గట్టిగా లాగాలి. 10 టైమ్స్ అయితే ఆపేసేయండి. హ్యాండ్ చక్కగా
ఇలా పెట్టుకోండి. ఈ విధంగా పెడతాం వల్ల పొట్ట చక్కగా లోపలికి వెళ్ళిపోద్ది, ఛాతీ రేజ్ చేస్తాం. కపాలభాతి స్టార్ట్ చేయండి. నాలుక లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా, మనం తెలియకుండా తీసుకుంటాం. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. చక్క చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. గాలి వదిలినప్పుడు పొట్టం లోపల కొట్టాలి. మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారది. చక్కటి ప్రాణాయామం. మామూలుగా అయితే 5 నిమిషాలు చేయాలి, మనకు టైం లేదు కాబట్టి కొద్దిసేపు చేస్తున్నాం. సండే కంపల్సరీ ఈ 3 సెట్లు 3 5 15 నిమిషాలు చేస్తాం. మనకు టైం లేదు కాబట్టి మిగతా రోజుల్లో 1 మినిట్ 1.5 మినిట్ చేస్తున్నాం. ఆ కొద్దిసేపు అయినా బాగా చేయండి. వింటా ఉండాలి, చేస్తుండాలి. పొట్టని సాధ్యంతో లోపలికి కొట్టాలి గట్టిగా. చాలా చక్కటి ప్రాణాయామం అన్నమాట. సెకండ్కి ఒకసారి చొప్పున నిమిషానికి మినిమం 60 సార్లు. నాలుగు చక్కగా లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలకు క్లోజ్ చేయాలి. బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసి చేయండి. కొత్తగా చేసేవాళ్ళు కళ్ళు తెరిచి చేస్తే మీకు తెలుస్తుంది ఎలా చేయాలో. 1-2 రోజులు కళ్ళు తెరిచి తర్వాత నుంచి కళ్ళు మూసి చేసుకోవచ్చు. రిలాక్స్. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి, టైస్మే పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకుని కుంభకం చేయండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. దీన్ని జలంధర బంధం అంటారు. మీకు స్పాండ్లైట్స్ కానీ మెడ నొప్పులు భుజాల నొప్పులు ఉన్నవాళ్ళు తల దించక్కర్లా, తల స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. ఈ కుంభకం చేయటం కపాలభాతి చేసిన వెంటనే చేయడం వల్ల కుంభకం ఎక్కువసేపు చేయగలుగుతాం. కుంభకం చేయడం వలన మనలో స్టామినా పెరుగుద్ది, తొందరగా అలసిపోం. ఎక్కువసేపు పనిచేసినా ఏదైనా గేమ్స్ ఆడినా తొందరగా అలసట రాదు, స్టామినా పెరుగుద్ది. హాఫ్ మినిట్ ఈజీగా ఉంటాం మనం. 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు. డైలీ చేసేవాళ్ళు 1 మినిట్ కూడా చేయొచ్చు. 1 మినిట్ ఉండగలిగితే మనం నిమిషానికి ఆరోగ్యంగా ఉన్న మనిషి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 సేవ్ చేసినట్టే. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలి వదిలేసేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. చేతులు చక్కలా పెట్టుకోండి, ఎల్బో చక్క స్ట్రైట్ ఉండాలి. మళ్ళీ కపాలభాతి చేయండి. గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లా. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. చక్కటి ప్రాణాయామం. ఇందా చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3 5 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. మన ఆరోగ్యం మన చేతిలోనే. డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం పెద్దగా రాదు. లక్షలు ఖర్చు అవ్వవు, సింగిల్ ఎన్పీ ఖర్చు అవ్వదు. చక్కగా రోజు క్రమం తప్పకుండా ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం అంటే ఒక క్రమం పద్ధతిలో శ్వాస తీసుకోవటమే. ఆసనాలు చేయాలంటే వయసు రీత్యా కానీ శరీరతత్వాన్ని బట్టి కానీ అందరూ చేయలేరు. ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. ఒక క్రమ పద్ధతిలో చక్కగా శ్వాస తీసుకోవటమే ప్రాణాయామం. ఆసనాలకు వచ్చే బెనిఫిట్ అన్నీ దీంట్లో వస్తాయి సరిగ్గా చేయగలిగితే. సాధ్యమైనంత వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలీజ్. నిదానంగా చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి దించేసేయండి. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. తర్వాత 2 చేతులు దగ్గర పెట్టి బ్రహ్మ ముద్ర పెట్టండి. నాభిదిని పెట్టుకోండి. ఇప్పుడు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఎల్బో ముందు రావాలి. ఫాస్ట్గా ఇన్హేల్ ఎక్సెల్. బ్రీత్ తీసుకోవాలి, బాడీ ముందుకు రాకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఎల్బోనే ముందుకు రావాలి. బాడీ అంతా బాగా బ్రీత్ తీసుకోవాలి. మన పవర్ అంతా హ్యాండ్స్ మీద పెట్టాలి. చక్కగా లంగ్స్ మీద ఒత్తిడి పడుతూ చక్కగా బ్రీత్ తీసుకుంటూ వదులుతుండాలి. లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. రిలాక్స్. ఇప్పుడు అరచేతులతో భుజాలు పట్టుకోండి. మోచేతులతో తలంతో వేయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఈ మళ్ళీ కపాలభాతి చేయండి. వజ్రాసనం, పద్మాసనంలో కూర్చుండడం వలన సాధ్యమైనంత వరకు బాడీ స్ట్రైట్గా ఉంటుంది. మనకి బాడీ స్ట్రైట్గా ఉంటే చాలా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి 13, ఇంకా ముఖ్యమైనవి 3: ఇడానాడి, పింగళనాడి, సూక్ష్మనాడి. ఈ సూక్ష్మనాడి అనేది
ఎంట్రిక్ కన్నా చాలా సన్నగా ఉంటుంది. మనం ఏమాత్రం బెండ్ అయినా మన పవర్ అక్కడతో ఆగిపోద్ది. అందుకని సాధ్యమైనందరూ స్ట్రైట్గా కూర్చుంటా ట్రై చేయండి. స్ట్రైట్గా కూర్చునే వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, చురుకుగా అన్ని విషయాల్లో చక్కగా యాక్టివ్గా ఉంటారు. గాలి వదలటమే ఇందాక చేసింది, ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇందాక చేసింది మధ్య పార్ట్స్కి, ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. ఈ 3 సెట్లు 3-5 15 నిమిషాలు చేయాలి. మనం 3 కలిపి 3-4 నిమిషాలు మాత్రమే చేస్తున్నాం, ఎందుకంటే మన టైం లేక. అవకాశం ఉన్న ఇంటి దగ్గర చేసుకోండి, 5-5 నిమిషాలు చేస్తే మంచిది. చేయగలిగే వాళ్ళు 5-5 నిమిషాలు చేయాలి. భోజనం చేశాక, ఇది కూడా క్రియలు లాంటివే, ప్రాణాయామాలు కాదు ఈ కపాలభాతి. భోజనం చేశాక 3 అవర్స్ తర్వాత చేయాలి. రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానంగా దించేసేయండి. మళ్ళీ ఆది ముద్ర పెట్టుకోండి. చక్కగా మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం డైలీ ఫ్యాక్ట్ చేస్తూ ఉంటే రోజు ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ ఆది ముద్ర పెట్టుకోండి. పెట్టి నియంత్రణ ప్రాణాయామం అంటే బ్రీత్ తీసుకుంటాం కానీ వదలం, మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ వదలం, మళ్ళీ తీసుకుంటాం. అలా 3, 4, 5, 6 టైమ్స్ తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపి నిదానంగా తలపైకెత్తి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు వదలాలి. దీని పేరు నియంత్రణ ప్రాణాయామం. అంటే మనం శ్వాసను నియంత్రిస్తూ చక్కగా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. ఇలా స్టెప్ బై స్టెప్ చేయటం వల్ల ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చేస్తుండండి చక్కటి ప్రాణాయామం. మనం 3 స్టెప్సా, 4 స్టెప్సా, 5 స్టెప్సా, 6 స్టెప్స్ అనేది మన కెపాసిటీ ప్రకారం తీసుకుంటాం. ఎన్ని స్టెప్స్ తీసుకున్నా 5 సెట్లు మాత్రం కంపల్సరీ 5 సెట్ చేయాల్సిందే. చేయండి చక్కటి ప్రాణాయామం. 5 సెట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఉజ్జయిని చేద్దాం. 5 సెట్ అయిన తర్వాత ఉజ్జయినిలోకి వెళ్దాం. ఏ ప్రాణాయామం చేసినా తల, మెడ, ఛాతీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఉజ్జయినిలో మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. చక్కగా శోభారాణి ప్రాణముద్ర పెట్టింది. ఈ ప్రాణముద్ర వల్ల షుగర్ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి అందరికీ ఉపయోగం. చాలా అద్భుతమైన ప్రాణాయామం. మధ్యవేల్ని, ఉంగరవేల్ని, బొటనవేలుతో టిప్స్ టచ్ చేయాలి. చిటికెన వేలు, చూపుడు వేలు స్ట్రైట్గా ఉండాలి. చక్కగా 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ వదలాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. చక్కటి ప్రాణాయామం. తీసుకున్నాక కొద్దిసేపు ఆపండి. కొద్దిసేపు ఆపాక ఒక 10 సెకండ్స్ ఆపాక ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్నే క్లోజ్ చేయాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. 10 సారి రైట్ సైడే క్లోజ్ చేయాలి, లెఫ్ట్ సైడే వదలాలి. చక్కటి ప్రాణాయామం థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. మనం చేసే అన్నీ కూడా సర్వరోగ నివారణి. షుగర్లకి పనికి వచ్చేస్తే అందరికీ పనికి వచ్చేస్తుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ఉజ్జయిని ప్రాణాయామం క్రమం తప్పకుండా సాధన చేస్తే థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు, మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి 1 మంత్ వాడి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు గ్యారంటీగా డోస్ తగ్గిస్తారు. అంత బాగా పనిచేస్తారు. చక్కటి ప్రాణాయామం. సాధ్యమంతవరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. ఒక 10 సెకండ్స్ తల దించి తర్వాత తల పైకెత్తి రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. 5 టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత బ్రాహ్మరీకి వెళ్దాం. 5 టైమ్స్ చేసి 5 టైమ్స్ అయినాక బ్రాహ్మరీకి వెళ్ళండి. బ్రాహ్మరీలో షణ్ముఖ ముద్ర పెట్టుకోగలిగితే పెట్టుకోండి. షణ్ముఖ ముద్ర అంటే చక్కగా శోభారాన్ని చూడండి. చూపుడు వేలుతో కనుబొమ్మల మీద గట్టిగా ప్రెస్ చేయాలి. మధ్య వేలిని కనురెప్పల కింద లైట్గా నోస్ పైన లైట్గా టచ్ చేయాలి. ఉంగర వేలుతో పై పెద మీద ప్రెస్ చేయాలి. చిటికిన వేలుతో కింద పెద మీద ప్రెస్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఈ 3 ఫింగర్స్ని లైట్గా టచ్ చేయాలి. ఫింగర్ పెట్టినట్టుగా ఉండాలి. ఓన్లీ బొటన వేలు, చూపుడు వేలునే గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత నిదానంగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోవాలి.
మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగ తుమ్మిద జుంకార్లాగా మినిమం 20 to 25 సెకండ్స్ అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి వస్తున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళు చేయమాకండి, చూడాలి. కొత్తగా చేసేవాళ్ళు చక్కగా చూడాలి. ఎందుకంటే కళ్ళు మూసుకుంటాం వల్ల మనకేమీ కనపడదు, చెవులు మూసుకుంటాం వల్ల ఏనపడదు. కావాలంటే షణ్ముఖ ముద్ర పెట్టుకోలేని వాళ్ళు ఇలా బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. మనం చెవులు కళ్ళు మూసుకుంటాం వల్ల బయట శబ్దం వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దం ఒకటే ఒక సముద్ర ఘోషలాగా శబ్దం వస్తూ ఉంటుంది. 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగ తుమ్మిద జుంకారలాగా వదులుతుండాలి. అలా వదులుతున్నంతసేపు ఒక అద్భుతమైన శక్తి మనలోకి వస్తూ ఉంటుంది. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఎటువంటి తలనొప్పి తగ్గిపోద్ది, మైగ్రేన్ లేని తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. 5 టైమ్స్ అయిన తర్వాత నిదానంగా కళ్ళు తెరవకుండా మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకుని బాడీ స్ట్రైట్గా ఉంచుకుని చక్కగా బ్రీత్ తీసుకోవాలి. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపండి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. తీసుకుని ఆపటాన్ని అంతర కుంభకం అంటాం, వదిలి ఆపటాన్ని బాహ్య కుంభకం. ఈ 4 స్టెప్స్ సమానంగా చేయాలి. సమానంగా చేయాలంటే మనం ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీటు, బ్రీత్ తీసుకోగానే మన హార్ట్ బీటు టక్ 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 అని ఈ ముద్రలో బాడీలో తెలుస్తూ ఉంటుంది. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేయండి. 5, 7, 10 అనేది మన కెపాసిటీ ప్రకారం చేసుకోవచ్చు. తర్వాత పూర్తిగా గాలి వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. చక్కటి ప్రాణాయామం, మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్కి ప్రాథమిక దశ. దీంట్లో బాగా ఎక్స్పర్ట్ అయితే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు. చక్క చేయండి. కళ్ళు మూసుకునే బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలేపాలి. 4 స్టెప్స్ సమానంగా చేయండి. బ్రీత్ తీసుకున్నంతసేపు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుని ఆపినప్పుడు కూడా ఛాతీ రేజ్ చేసి ఉంటుంది, బాడీ స్ట్రైట్గా ఉంటుంది. వదులుతున్నప్పుడు ముక్కు ద్వారా గాలి బయటకు వెళ్ళిపోద్ది, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది, కానీ బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేజ్ చేయాలి. వదిలేపినప్పుడు కూడా ఛాతీ రేజ్ చేసి బయట స్ట్రైట్గా ఉండాలి. చాలా చక్కటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉంటే మనకు మనసు బాగోలేకపోయినా, బాగా టైర్డ్ అయిపోయి అలసిపోయినా, ఎక్కువ పని చేసి మనం అలసినా, గేమ్స్ ఆడి అలసిపోయినా ఈ ప్రాణాయామం చేయటం వల్ల ఒక 5-10 నిమిషాలు చేస్తే ఫుల్ ఎనర్జీ వస్తుంది. చదువుకునే పిల్లలకి ఒక 2-3 అవర్స్ చదివిన తర్వాత ఒక 5-10 నిమిషాలు కళ్ళు మూసుకుని చక్కగా ఈ ప్రాణాయామం చేసుకోండి. తర్వాత చదివిందంతా కూడా మనసులో ఉండి వారు అనుకున్న గోల్స్ని సాధిస్తారు. చక్క చేస్తుండండి. మనం అనుకున్న కార్యక్రమాలు చక్కగా నెరవేరుస్తాం. మనలో విల్ పవర్ పెరుగుద్ది, మన ఆలోచన సరళి కూడా మారిపోద్ది. ఈసారి వదిలిన తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. ఇది విష్ణు ముద్ర. తను పెట్టేది 2 ఫింగర్స్ ఫోల్డ్ చేస్తే నాసికాగ్ర ముద్ర. ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టినా బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ వైపు నుంచి బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చాలా చక్కటి ప్రాణాయామం ఇది. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల నుండి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి కూడా దూరం అవుతాయి.
చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఈ ప్రాణాయామం ఎప్పుడు కూడా కుడి ముక్కుని ఫస్ట్ క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోవాలి. తర్వాత ఎడమ ముక్కుని క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది, కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి. అద్భుతమైన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం అందరూ చేయొచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా, కొత్తవారు పాతవారు ఎటువంటి అనారోగ్య సమస్యలను చేయొచ్చు. హార్ట్ పేషెంట్లు కూడా చేసుకోవచ్చు. నిదానంగా చేస్తుండండి. సాధ్యమైనంత వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం ఎప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం కదా, ఎండ్ చేసేటప్పుడు కూడా లెఫ్ట్ నుంచి వదిలిన తర్వాత ఆపాలి. ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి వదిలిన తర్వాత ఆపాలి. లెఫ్ట్ నుంచే తీసుకుంటాం, లెఫ్ట్ నుంచే వదులుతాం. లెఫ్ట్ నుంచి వదిలేక ఆపండి. ఈసారి నాడీ శోధన ప్రాణాయామం. సేమ్ ఇయే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రే, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకున్నాక రెండు ముక్కులు లైట్గా టచ్ చేయండి, గట్టిగా నొక్కొద్దు, లైట్గా టచ్ చేయండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. వేరే ఆలోచన లేకుండా చక్కగా చేస్తుండాలి. రైట్ సైడ్ వదిలేసేయండి, కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి కుడి ముక్కు ద్వారా. మళ్ళీ లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనం 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2. 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి. 2 సెకండ్లు తీసుకుంటే 8 సెకండ్లు ఆపాలి. మళ్ళీ 3 తీసుకోకూడదు. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. 3 తీసుకోకూడదు, 2 తర్వాత 4 తీసుకోవాలి. 4 తర్వాత 5, 6, 7 కాదు, 8 తీసుకోవాలి. 8 సెకండ్లు అంటే కొద్దిగా కష్టం. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ తీసుకోండి, ఎడమ ముక్కు ద్వారా తీసుకోండి. 8 సెకండ్లు అంటే 32 సెకండ్లు ఆపాలి. అది బాగా ప్రాక్టీస్ చేస్తేనే కానీ కుదరదు. ఇప్పుడు మనం చేసేది బాగానే చేస్తాం. 4 సెకండ్స్ అంటే కొద్దిగా బాగానే ఉంటుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. వదిలిన వైపు కుడి ముక్కు ద్వారానే తీసుకోండి. మళ్ళీ 2 ముక్కులు లాక్ చేసుకోండి. మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. దానివల్ల మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ ప్రాణాయామం పేరే నాడీ శోధన ప్రాణాయామం. అన్ని నాడులు యాక్టివ్గా ఉంటాయి. స్లోగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. నిదానంగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి, లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి. మళ్ళీ 2 ముక్కులు లాక్ చేసుకోండి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉంటాయి. వాటన్నింటిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. కొన్ని వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి. వాటిలో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. సాధ్యమైనంత వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ వదిలిన వైపు కుడి ముక్కు ద్వారా తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి, గట్టిగా నొక్కొద్దు. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మీరు శ్వాసని గమనిస్తా, వేరే ఆలోచన లేకుండా చేస్తూ ఉంటే ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ప్రాక్టీస్ మీద. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. లెఫ్ట్ నుంచి మళ్ళీ తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి. కుడి ముక్కు ద్వారా జాగ్రత్తగా వదిలేసి నిదానంగా వదిలేసి గాలంతా బయటికి వెళ్ళిపోతుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, పొట్టంతా చక్కగా గాలంతా బయటికి వెళ్ళిపోద్ది. మళ్ళీ వదిలిన వైపు కుడి ముక్కు ద్వారా తీసుకోండి.
లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. పూర్తిగా గాలంతా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓంకారం చేద్దాం. చక్కగా నమస్కార ముద్ర కానీ ధ్యాన ముద్ర కానీ పెట్టుకోండి. బ్రీత్ ఇన్ ఓం breathe in Om breathe in Om breathe in Om last time breathe in Om చక్కగా చేతులు రబ్ చేసుకోండి. అరచేతులు ఓపెన్ చేసుకుని ఫేస్ని సహస్రం అనుకుంటూ చక్కగా కళ్ళు తెరవకుండా ఇప్పుడు దాకా పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనంలో ఉన్నప్పుడు పాదాలని, కాఫ్ మజిల్ని, టైస్ని చక్కగా చేతులతో బాగా ప్రెస్ చేసుకుంటూ దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. మనం పద్మాసనం, వజ్రాసనం చేయటం వల్ల గుండె నుంచి పంపింగ్ జరిగిన బ్లడ్ నడుము దాకా వచ్చి ఆగిపోద్ది. మళ్ళీ కాళ్ళలోకి పాదాలకు వెళ్ళదు, మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే లెగ్స్ తిమ్మిరెక్కుతూ ఉంటాయి. మనం డైలీ ఫైట్ చేస్తూ ఉంటే నిదానంగా 5 నిమిషాలు, 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ చేయగలుగుతాం. ఇప్పుడు చక్కగా హాయిగా రిలాక్స్ అవ్వండి. సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అవ్వటం వల్ల మనం చక్కగా ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ మనకు వస్తుంది. చక్కగా శ్వాసని గమనిస్తూ పడుకోండి. చక్కగా శ్వాసని అబ్జర్వ్ చేస్తూ పడుకోవాలి. శ్వాసను తగ్గించొద్దు, పెంచొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈరోజు 81వ రోజు కంప్లీట్ చేసుకున్నాం. మన శోభారాణి చక్కగా డెమో చేస్తూ మనందరితో యోగ సాధన చేయించినందుకు మనందరి తరపున శోభారాణికి మనం థ్యాంక్స్ తెలియజేసుకుందాం. మళ్ళీ రేపు ఉదయం 5:30కి కలుసుకుందాం. థ్యాంక్ యూ.